మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. అది బాగా గుర్తుంది. ఆర్కుట్ లో మెసేజ్ చేసుకున్న అప్పుడప్పుడు ఇలా హాయ్ అవునని. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? ఆర్కుట్ లో. ఆర్కుట్ తనే. నిజమా? ఏమని చేశారు? హాయ్ అని పెట్టాను అంతే. జస్ట్ ఓకే. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నిజంగా? లేదు అంటే రాజ్ మాది గర్ల్స్ హాస్టల్లో ఏమైపోయేదంటే వీళ్ళ బీబీఏ, సో వీళ్ళ కాలేజ్ నుంచి కూడా ఉండేవాళ్ళు, మా ఇంజనీరింగ్ నుంచి ఉండేవాళ్ళు. సో మాది 3rd ఫ్లోర్ అంటే వాళ్ళు 2nd ఫ్లోర్ లో ఉంటారు. ఎవరికి ఫోన్స్ ఉండేవి కాదు. సో ఈవినింగ్ అయిపోతూనే మాదంతా ముందర కాలేజ్కి బిల్డింగ్ ముందర అంతా తోటలాగుంటుంది. సో అక్కడ కూర్చొని మేము బాగా మీటింగ్లు వేసేవాళ్ళం అమ్మాయి. సో అక్కడ ఉండే 10 అమ్మాయిలు రాజు గురించి చెప్పేవాళ్ళు. అంటే ఎలా అంటే చాలా మంచిగా, చాలా డీసెంట్, బాగా చదువుతాడు, మంచి డాన్స్ చేస్తాడు, అలా చెప్పడం వల్ల రాజు మీద ఒక ఒపీనియన్. మా సీనియర్స్ కూడా రాజుని మెచ్చుకునేవాళ్ళు, మా ఈసీ సీనియర్స్. సో అప్పుడు ఓకే ఈ అబ్బాయి అంటే చాలా అందరికి మంచి ఒపీనియన్ ఉంది, ఎవ్వరు ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. సో నాకు అట్లా మంచిగా అనిపించినప్పుడు మాకు అప్పుడు వైఫై వదిలినారు. మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లు తెచ్చుకొని అని. అప్పుడు సర్చ్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయికి రాజ్ అంటే ఇంట్రెస్ట్. నన్ను అడిగింది, సింధు ఒకసారి ఎత్తుకు రాజ్ అని పేరుతో రాజ్ కమ్మలు ఉందేమో వెతుకు అంటే వెతికినాము. ఆ తర్వాత నా దాని నుంచి నేను హాయ్ అని పంపించిన. అలా పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రెస్ట్ ఉందని పంపించారు. అప్పుడు నమ్మకం లేదు ఏంటంటే అప్పుడు ఎక్కువ మన ప్రొఫైల్స్ కన్నా రితిక్ రోషన్, సమంత ఫోటోస్ ఉంటాయి కదా. అవును. సో అలానే ఒక ఫోటో హాయ్ పెట్టాం. పెట్టిన తర్వాత అంటే నార్మల్ గా అప్పుడే ఆర్కుట్ లో 2 to 3 times కూడా ఏం పెద్దానా మాట్లాడుకోలేదు అంతేం అంటే మాకు దొరికేది కాదు వైఫై మెయిన్ గా హాస్టల్లో. కాలేజ్ నుంచి వస్తూనే ఇంకా ఏదో స్నాక్స్ తిన్నామా, ఇంకేదో ముచ్చట్లు వేసుకున్నామా, ఏదో చదువుకున్నామా, పడుకున్నామా అనేది. సండేస్ అట్లా అది చూస్తే మొత్తం అంతా ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంటారు మొత్తం అంతా వైఫైకి. ఇంకా జనాల్లో పోయి కూర్చొని ఇదంతా చేసి ఓపిక లేక పద ఇంకేముందిలే అన్నట్లు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఇంకా ప్రాజెక్ట్ కోసం నేను బయట రూమ్ లో మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత రాజుగారు ప్రాజెక్ట్ తో మళ్ళీ ఫోన్ నంబర్ తో నేను కాల్ చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది. నీట్ గా అంటే మంచిగా అంటే మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు, బాగుందా, కాలేజ్ ఎలా ఉంది, అట్లా ఎలా పిలిచేది ఫస్ట్ మిమ్మల్ని సింధూర గారు? చెప్పు, అది చెప్పాలి, అదే మెయిన్. ఇడియట్ అని పిలుస్తుంది అప్పుడు. ఇడియట్ అని పిలుస్తా అంటిని. నిజంగానే మీరు ఇడియట్ అండి? అందుకే కదా పెళ్లి చేసుకున్నానండి. ఇడియట్ అని పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు అట్లా పిలిచేది. ఆ తర్వాత అప్పుడు ఆ ఏజ్ కి అంతా అప్పుడు ఎట్లా పిలిచినా ఓకే కదా, మనకు అమ్మాయి కావాలి ఫస్ట్, ఇట్లా కాంటాక్ట్లు ఉంటే చాలా. అంటే ఇప్పుడు తను ఎట్లా చెప్పిందో తన గురించి కూడా మాకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన హాస్టల్ నా కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. మాది బస్ స్టాండ్ వచ్చి వాళ్ళ కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లా క్రాస్ చేసి పోవాలి, ఒకే దారి. నేను ఇక్కడ నుంచి రావాలా, తను ఇక్కడ నుంచి రావాలా. అట్లా పోయేటప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తారు. అట్లా చూస్తే నాకు ఇంకా గుర్తుంది, తను ఒక బెల్ బాటమ్ లాగా ఒక బ్లాక్ అండ్ రెడ్ వేసుకునేది ఎప్పుడు. నాకు చాలా ఇష్టం అది, ఒక చుడిదార్ లాగా. సో అట్లా దూరం నుంచి వస్తే మా ఫ్రెండ్స్ చెప్పేలా వస్తాందిరా అంటే అందరు అప్పటికే మీ పిల్లని ఫిక్స్ అయిపోయినారు. లైట్ గా మనం ఇంట్రెస్ట్ చూపిస్తే మన గ్యాంగ్ కూడా ఉంటుంది కదా, రే బావా అంట, వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఇంకా రే వస్తుంది వదిన వస్తుంది. తర్వాత నేను ఎంబీఏకి పోయినాను. ఒక్కసారి అట్లా పోయేటప్పుడు ఒకసారి ఇట్లా ప్రపోజ్ చేసిన. నేను ఏంది అలా పోత ప్రపోజ్ చేసి వెళ్ళిపోయారా? ప్రపోజ్ చేశాడు రోడ్ మీద కాదు, గుడిలోనే. గుడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశారా? గుడికి వెళ్దాం అమ్మా అని అడిగి. అవును. మీరు ఒప్పుకున్నారా? వస్తాను గుడికి అంటే మంచిగా ఫ్రెండ్ గా బాగుండిండే, అంటే ఏదైనా హెల్ప్ చేస్తూ టూ మచ్ గా వాంటెడ్ గా మెసేజ్లు పెట్టేవాడు కాదు, ఊరుకూరినే ఫోన్లు చేసేవాడు కాదు, ఎప్పుడు అట్లా లేదు. సో గుడికి వెళ్తానము, వస్తారా సింధు అని అడిగారు. అప్పుడు కూడా చాలా వస్తారా, ఎప్పుడు అంతే, వస్తారా సింధు, మీరు ఎలా తిన్నారా. అప్పుడు తెలుగు వచ్చేసిందా? అంటే తమిళ్ అడిగేవాడు. మన పవన్ కళ్యాణ్, చిరంజీవి మూవీస్ అంతా చూసేది ల్యాప్టాప్ లో. ఈవినింగ్ వెంటనే పోయి తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేర్చుకోవాలి. నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి కదా. స్కిల్స్ లేవు, అదే కళలు. నేను పవన్ కళ్యాణ్, రవితేజ మూవీస్ చూసేవాళ్ళం. ఒక్క సినిమా చెప్పండి పేరు.
పవన్ కళ్యాణ్ అన్ని మూవీ చూసిన, తొలి ప్రేమ నుంచి, తమ్ముడు, బద్రి, బాగా గుర్తుపెట్టుకున్నారు. నైస్. ఓకే. ఇంకా రవితేజ అయితే ఖడ్గం, ఒక తమ్ముడు అమ్మ నాన్న, అమ్మ నాన్న బాగా కనెక్ట్ అయింది కదా, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. అంటే వాళ్ళ స్లాంగ్ నాకు చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని ఇంకా అట్లా నేర్చుకొని గుడికి తీసుకెళ్ళినారు. అక్కడ ప్రపోజ్ చేశారు. మీరు ఏం చెప్పారు? ఐ మీన్ ఒక్క నిమిషం, ఏమని ప్రపోజ్ చేశారు? అదా ఇంకా ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది. డ్రామాటిక్ ఉంటుందని మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటే నాకు కాదు, రాజ్ అలాంటి పర్సన్. ఓకే. అంటే ఆ 80s మీరు 70s లో చూస్తే అమ్మాయి ఎలా ఉండాలని అలా నచ్చుతుంది రాజుకి. ఓకే. అంటే కుంకం బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని అలా ప్రెసెంట్ గా అట్లాంటిది ఇష్టపడతాడు రాజు ఎక్కువ. సో అది అలానే ఆ రోజు అలానే కనిపించారు మీరు. ఎంత మంచిగా అంటే ఒక అమ్మాయిని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి కూడా చూస్తారా అనేది నాకు నిజంగా అనిపించింది. సో పాపం అప్పుడు చాలా హర్ట్ చేశాను రాజుని, చాలా ఇయర్స్ హర్ట్ చేసిన. అయ్యో, ఘోరమైన హర్ట్. అంటే నాకు ఇప్పటికీ అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకట్లా? అయ్యో, చాలా హర్ట్ చేశాను రాజుని. ఓకేనా, అన్ని విత్ స్టాండ్ చేసుకొని నా కోసం ఉండడం చాలా గ్రేట్ రాజు. హౌ క్యూట్. అట్లా అంటే పాపం రాజు చాలా ఎక్స్పెక్టేషన్ తో ప్రపోజ్ చేసేసరికి నేను అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇంత హర్ట్ చేసే వరకు వచ్చినాని అని, నేను నిన్ను ఫ్రెండ్గానే ట్రీట్ చేసినాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే నీతో అని తనని చాలా మాట్లాడేసా. ఎలా అంటే ఇంకా ఇంకోసారి నువ్వు నాకు మెసేజ్ చేసినా కనపడినా నీకు మర్యాద ఉండదు అంటే అంత ఇచ్చేసరికి రాజు తీసుకోలేకపోయినాడు. బాధపడి ఉంటారు కదా బాగా. అసలు ఇంకోసారి మొహం కూడా చూపించుంటారు. అంటే ఆ మనిషితో అప్పుడుతో కాంటాక్ట్ కట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ నానా? 4-5 years మాట్లాడలేదు నేను. 4-5 years అసలు మాట్లాడలేదు. ఎంత బాధపడి ఉంటారు. అసలు ఒకసారి రాజుని చెన్నైలోనే అనుకుంటా చూసినప్పుడు అసలు ఎంత బక్కగా అయిపోయాడంటే, చాలా బక్కగా అయిపోయాడు. అంటే ఈ కాలర్ బోన్లు తెలిసేలాగా అయిపోయాడు. నాకైతే అసలు ఎంత అనిపించింది అంటే, ఇంత హర్ట్ చేశాను ఇన్ని ఇయర్స్ నుంచి, అంత హెల్ప్ చేసిన మనిషి గురించి ఒక్కసారి కూడా నేను ఒక్క మెసేజ్తో కూడా అడగలేకపోయినా. ఏం తప్పు చేసినాడు, ఇష్టపడినాడు, చెప్పినాడు. సో నేను అంత నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయింటే బాగుండే అన్న మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎంతో ఇది అయిపోయినాను. బట్ అప్పుడు కూడా రాజు నేను కనపడేసరికి అదే ఆ ఫ్లోతోనే, అదే మంచుతోనే, ఫేస్ చూపించుకోకుండానో లేకపోతే, అంటే నేను అప్పుడు చాలా విన్నాను. ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దనేసరికి ఎలా బ్లేమ్ చేస్తారో మీకు తెలుసు. ఒకటి చాలా రూడ్గా మాట్లాడేది, లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన నుంచి ఎక్కువ అరచడాలు, వేరే వేరే పేర్లు పెట్టి అట్లాంటివి చేస్తారు. సో అవి నేను ఎక్కువ చూసినాను వేరే అమ్మాయిలు జరగడం అట్లాంటివి. అట్లా ఏ రోజు నన్ను ఒక్క మాట అనిండేది లేదు కదా, ఏ రోజు ఇది చేసిండేది లేదు కదా. ఆ రోజు కనపడినా కూడా అంతే దీంతో బాగున్నారా సింధు, అదే దాంతో మాట్లాడిచ్చేసాడు నన్ను. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. చాలా లాయల్ రాజు, చాలా అంటే చాలా లాయల్. 4-5 years వెయిట్ చేశారు అయినా కూడా మీరు. సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏం చెప్పారు అనేది కనుక్కున్నాను. ఆ గుడిలో మీరు ఏం చెప్పారు? నాకు ఎక్కువ మూవీస్ తో రెజొనేట్ చేసే పర్సన్. 80s లో 90s లో ఒక సటిల్ లవ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. వారణమాయరం, విన్నతండి ఎవరు అట్లా మూవీ చూసి అట్లా అంటే మా అమ్మకి ఎప్పుడు చెప్తుంది. నేను మెయిన్ రీజన్ ఇంత బాగున్నాను అంతే అనుకుంటున్నా, మెయిన్ వచ్చి మా అమ్మనే. అవునులేండి, ఆవిడ నేర్పించింది ఇదంతా. షీఈస్ గ్రేట్. నాకు ఇప్పుడు కూడా దేవుడు ముక్కుంటానేమో, మా అమ్మని నేను ఎప్పుడు ముక్కుంటాను, తనే నాకు ప్రాణం ఎప్పుడైనా. సో ఏ అబ్బాయి ఇఫ్ యువర్ మదర్ బాగా చూసుకుంటే ఆ రెస్పెక్ట్ మీ అమ్మ నేర్పిస్తే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అవును, కరెక్ట్ గానే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీ అమ్మ నేర్పించింది అదంతా. అట్లా మూవీస్ తో చూసి నేను ఏమనుకున్నాను, ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేసి అట్లా పక్కన కూర్చోపెట్టి అట్లా నాకు రాకుండా తెలుగులో మాట్లాడి తనకి ఏంది అర్థం కాలే, ఏంది అర్థం అట్లా నేర్పించి ఇట్లా వచ్చినాం. ఈ వరల్డ్నే, ఈ ప్రపంచంలోనే నాకు చాలా విలువనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది, నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి
ఒక తీసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను. సో మిర్రర్లో తను చూసి తనే ఉంటుంది కదా. ఓ లిటరలీ సినిమాటిక్ ఉంది కదా. ఓకే, కానీ ఇదైతే నేను ఇక్కడ కాపీ కెమెరా చప్పట్లు కొడుతున్నారు వెనక.